Hey guys, what's up? This is Rukmanan. Welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. And by the way, this is our bike Benelli TNT 25. So right now here we are at the Benelli Service Center, Hyderabad, Kukatpalli. So the time is 12:30 in the afternoon. Exact గా నా బండిని 2 weeks back ఇక్కడ ఇచ్చిన ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుండే. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఫ్యూయల్ పంప్ పోయిందని చెప్పారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద కండిషన్ ఆఫ్ ద బైక్, డస్ట్ ఆన్ ద బైక్. అండ్ ఇక్కడ డస్ట్ ఉంది. లుక్ ఎట్ ద చైన్కి అసలు ఇంత కూడా లూప్ చేయలేదు, అలాగే ఇచ్చేసారు. దుమ్ము ఉంది. ఫ్యూయల్ పంప్కి ప్రైస్ ఎంత అయింది అనే విషయానికి వస్తే 9,224 రూపీస్ వచ్చేసి స్పేర్కి అయింది. అండ్ 502 రూపీస్ వచ్చేసి రీప్లేస్మెంట్కి అయింది. ఇక జిఎస్టీ బొక్క ఇదంతా వదిలేస్తే 9,726 రూపీస్ వచ్చేసి మనకు ఫ్యూయల్ పంప్ రీప్లేస్మెంట్కి అయితే అయింది. ఎగ్జాక్ట్ 2 weeks బ్యాక్ ఏమైందంటే పెద్దమతల్లి టెంపుల్కి వెళ్ళండి. అక్కడ నుంచి బయలుదేరి ఎగ్జాక్ట్ గా మహావీర్స్ కూడా వీళ్ళదే ఉంటుంది అక్కడ ఒకటి. దాని ముందే ఆగిపోయింది బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. 3,000 4,000 ఆర్పిఎం దాటగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుండే. చూద్దాం ఇప్పుడు అయితే తీసుకెళ్తున్నా బయటికి. ఒకప్పుడు ఆ మూల నుంచి ఈ మూల దాకా మొత్తం బెనెల్లి ఉంటుండే. కొన్ని రోజుల తర్వాతకి కీవే జాయిన్ అయింది, తర్వాతకి మోటో వరల్డ్ జాయిన్ అయింది. మోటో వరల్డ్ ని కీవేని బెనెల్లిని ఒక మూలకు దొబ్బేసి ఇసుజు వచ్చి పడ్డది సగం. ఇప్పుడు 9,726 రూపీస్ చార్జ్ చేసారు కదా. అంటే ఆ అమౌంట్ కి కూడా మనం సాటిస్ఫై చేయాలంటే వాళ్ళు కొన్ని వర్క్స్ చేయొచ్చు దీని మీద. నేను చూపిస్తాను ఏంటి అనేది. ఎప్పుడైతే మనం ఫ్రంట్ బ్రేక్ ని అప్లై చేస్తున్నామో అప్పుడు సౌండ్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మన బండి యొక్క ఫ్రంట్ డిస్క్ ఖరాబ్ అయిపోయింది. బైక్ తీసుకుని అరౌండ్ 7 to 8 years అవుతుంది. ఇప్పుడే పోతున్నాయి. అండ్ ఫ్యూయల్ పంప్ కూడా రీసెంట్ గానే పోయింది బండి తీసుకున్నప్పటి నుంచి. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే నా క్లచ్ ప్లేట్లు పోలేదు ఇప్పటిదాకా. ఫ్యూయల్ పంప్ ఎందుకు పోతుంది అనే విషయానికి వస్తే, మీరు ఎక్కడెక్కడ ఫ్యూయల్ కొట్టించుకుంటారు, మేబీ కల్తీ ఫ్యూయల్ ఉన్నప్పుడు అందులో జామ్ అయిపోయి ఫ్యూయల్ పంప్ పోతుంది అని చెప్తారు. ఫ్యూయల్ కల్తీ ఉందా మంచిగా ఉందా అనేది మనకు ఎలా తెలిసిద్ది. ఫ్యూయల్ పంప్ కి 9,726 రూపీస్ అంటే చాలా ఎక్కువ మామ. ఒక బ్యాచులర్ కి 2 months గడిచిద్ది ఈ ప్రైస్ తోటి. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ బస్ బాడీ బిల్డింగ్ ఆర్ బస్ ఫ్యాబ్రికేషన్ సెంటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ మన బస్ ఉంది. సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. కాకపోతే ఇప్పుడు మనం బెనెల్లి గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం మామ. ఒక 2 weeks బ్యాక్ నేను పెద్దమతల్లి టెంపుల్కి వెళ్ళిన. పెద్దమతల్లి టెంపుల్ నుంచి బయటికి రాగానే ఒక అప్ ఉంటుంది మాల్ పక్కల, మహావీర్స్ కూడా షోరూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే మన బండి స్టార్ట్ చేసింది. కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది. ఏంది మామ బ్రో అనుకునేసరికి ఆగిపోతా ఉంది. షోరూమ్ కి కాల్ చేస్తే వాళ్ళు బండి తీసుకురండి చేస్తామన్నారు. ఆర్ఎస్ఏ నెంబర్ ఇచ్చారు. ఆర్ఎస్ఏ కాల్ చేస్తే వాళ్ళు 2,200 అని చెప్పిండు. ఫైనల్ 1,800 అని చెప్పిండు. నా పక్కల ఫ్రెండ్స్ ఉండే పోర్టర్ బుక్ చేయరు మామ అని చెప్తే సో పోర్టర్ బుక్ చేశాను. పోర్టర్ వచ్చేసి నాకు 450 రూపీస్లో అయిపోయింది. కాకపోతే నాకు నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల బైక్ని నేను ఈజీగా లిఫ్ట్ చేయగలిగిన పోర్టర్లోకి. ఇద్దరం పైనుండి పట్టుకొని తీసుకొచ్చి షోరూమ్ లో పెట్టేసిన. బండిని మంచిగా టెస్ట్ చేసి ఫ్యూయల్ పంప్ అయితే రీప్లేస్ చేశారు. సో ఫ్యూయల్ పంప్ తోనే ఇష్యూ ఉందని చెప్పేసి నేను దాంతో పాటు ఫ్రంట్ డిస్క్ రీప్లేస్ చేయమంటే పేరు అవైలబిలిటీ లేదని చెప్పారు. ఫ్యూయల్ పంప్ ఒకటి ఏమని చెప్పా. వేసిన తర్వాత నాకు చాలా సార్లు కాల్ చేశారు. కాకపోతే నేను అవైలబుల్ లేకుండే వచ్చిన తర్వాత బండి తీసుకుందామని చెప్పేసి ఈరోజు వచ్చి బండి తీసుకున్నాం. రాగానే మనకు చేతిలో బిల్ పెట్టిర్రు 9,726 రూపీస్. అంత బిల్ పే చేసిన తర్వాతకి ఎవడైనా సరే బైక్ ని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు కొన్ని సాటిస్ఫాక్టరీ థింగ్స్ ఉంటాయి. మనకు బండి ఇచ్చేటప్పుడు చాలా నీట్ గా ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు మినిమం మెయింటెనెన్స్ కూడా నాకు చేసి ఇవ్వలేదు. నేను బైక్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉందో సేమ్ అట్లే ఇచ్చేసారు. బెనెల్లి బైక్స్ మామూలుగా తీసుకున్న 2-3 years కి చుక్కలు చూపిస్తాయి. మనకు ప్రాపర్ గా నడపడానికి రాకపోతే చైన్ స్ప్రాకెట్ వితిన్ 1 year 2 years లోనే వెళ్ళిపోతుంది. నా బండి చైన్ స్ప్రాకెట్ వచ్చేసి 9,000 రూపీస్ అంట. నా బండి ఎప్పుడైతే కొన్నానో అప్పటి నుంచి ఇప్పటిదాకా కంప్లీట్ నేను ఒక ఫైల్ మెయింటైన్ చేస్తున్నా. మీ అదృష్టం బాగుండి మీరు ఈ వీడియో చూస్తే ఇట్లా అసలు బెనెల్లి బైక్స్ కొనొద్దు. బెనెల్లి ఏ బ్రాండ్స్ డీల్ చేస్తుందో ఆ బైక్స్ కూడా మీరు అస్సలు కొనవద్దు. బెనెల్లి అన్నిటికీ హెడ్ ఆఫీస్ కానీ హెడ్ సర్వీస్ సెంటర్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్. ఇగో చూడండి ఇప్పుడు ఈ విధంగా చేస్తే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందా? 9,000 రూపీస్ చార్జ్ చేసారు బై బండిని. ఇక్కడ చూడండి దుమ్ము అట్లే ఉంది. వెయిట్ నేను చూపిస్తాను. ఇక్కడ పెయిన్ ఎంత గలీజ్ ఉంది చూడండి. అట్లీస్ట్ దానికి వాటర్ అన్న కొట్టివచ్చు కదా. ఆ రిమ్స్ చూడండి ఎంత గలీజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డట్ చూడండి, ఇక్కడ ఇంజన్ మీద డట్ చూడండి, అండ్ చాసీ మీద చూడండి దుమ్ము. అండ్ ఇంకా ఈ ఫ్రంట్ పోర్షన్లో ఇక్కడ చూడండి కార్నర్స్లో అట్లీస్ట్ ఇది క్లీన్ చేసేవాళ్ళు కదా. అండ్ ఇక్కడ చూడండి దుమ్ము, ఇది క్లీన్ చేసేవాళ్ళు కదా, ఇది క్లీన్ చేయలేదు. ఇది రైర్ బ్రేక్ రిజర్వాయర్. అంటే మనకు ఇక్కడికి వెళ్ళి ఆయిల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇది మినిమం లెవెల్లో ఉంది. యాక్చువల్గా దీన్ని మాక్సిమం లెవెల్లో ఉండాలి. దీన్ని టాప్అప్ చేయొచ్చు కదా, టాప్అప్ చేయలేదు. సర్వీస్ చేస్తున్నారు కానీ ప్రాపర్గా చేయట్లేదు. అంత దుమ్ము ఉంది. సీట్ల మీద చూడండి, అచ్చులు చూడండి ఎంత గలీజ్ ఉంది అసలు. ఇలా నా సర్వీస్ చేసేది. నేను ఆ రోజు బండి తెచ్చినప్పుడు బండి కిందికి దింపుతున్నప్పుడు చెమట అంటుంది ఇదంతా. దాన్ని కూడా క్లీన్ చేయలేదు వీళ్ళు. ఇంత గలీజ్గా నా బండి రిటర్న్ ఇచ్చేది. ఎగ్జాక్ట్గా ఒక 1 month 2 months బ్యాక్ అనుకుంటా నేను నా బండికి అరౌండ్ 2,000 రూపీస్ స్పెండ్ చేశాను. బండి ఫుల్గా ఓవర్ హీట్ అయిపోతుండే. ఓవర్ హీట్ అయిపోయి ఇక్కడ మనకు 2 points ఉంది కదా, యాక్చువల్గా 4 points దాకా వస్తుంది. అది 3.4 points దాకా రాగానే బండి అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. హైదరాబాద్లో ఎప్పుడైతే ట్రాఫిక్ తక్కువ ఉంటుందో ఆ టైంలో
చాలా కష్టపడుతూ బండిని బెనెలి షోరూమ్ దాకా తీసుకొని వచ్చాను. ఒక సెన్సార్ వేసిర్రు అండ్ దాంతోపాటు దానికి లేబర్ ఉంటుంది కదా, మొత్తం అరౌండ్ 2300 దాకా అయింది. అప్పుడు 2300, ఇప్పుడు 9700. ఇంకా ఏమేమి పోతాయో అర్థం కావట్లేదు. 2021లో అనుకుంటా ఒక స్పేర్ చేంజ్ చేయాల్సింది, స్పేర్ చేంజ్ చేసిర్రు. బ్యాటరీ మార్చుకున్న, వాటర్ పంపు, తర్వాతకి రిలే ఏమేమో మార్చిర్రు. అంతా దగ్గర 30,000 రూపీస్ ఖర్చు అయినాయి. అప్పుడు ఆ పైసలు ఖర్చు అయినా నేను ఇక్కడ ఏడవట్లేదు. నేను బండి కొన్నా కదా, ఖచ్చితంగా నేను భరించాల్సిందే. వీటిని నేను భరిస్తా కూడా. చిన్న అడ్వైస్ ఏంటంటే, ఎవరైతే ఫర్దర్గా ఈ బండ్లు కొనాలనుకుంటున్నారో అసలు కొనొద్దు ఈ బండ్లను. ఎందుకంటే సర్వీస్ ఉండదు, ఆ డిస్క్ ప్లేట్ లేదంట. ఇప్పుడు దాన్ని ఆర్డర్ పెట్టాలి. వీళ్ళకు ఈ ఇష్యూ గురించి దగ్గర నేను 1 year నుంచి చెప్తున్నా. ముందర బ్రేక్ ప్యాడ్ నుంచి సౌండ్ వస్తుంది అని అంటే డిస్క్ బాగానే ఉంది అని చెప్తూనే ఉన్నారు. కానీ డిస్క్ పోయిందని నాకు ఎప్పుడు చెప్పలేదు. సెట్ చేసినాం అంటారు. నేను బండి తీసుకొని కొంచెం దూరం పోగానే సౌండ్ వస్తూ ఉంటుంది. సర్వీస్ చేసిన తర్వాత అన్న టెస్ట్ రైడ్ చేసుకో బైక్ అని చెప్తారు. పోయి మహా అంటే ఒక 3-4 kilometers చేసుకుంటాం. పర్టికులర్ సౌండ్ అనేది 10-15 kilometers పోయిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ చేసి చెప్తేనేమో ఏం కాదన్నా, అది వస్తుంటది పోతుంటది, దుమ్ము పడి ఉంటుంది, ఇందాకే కదా డిస్క్ ప్యాడ్లు క్లీన్ చేసామని చెప్పేసి చెప్తారు. ఈ బ్రాండ్ గురించి, సర్వీస్ గురించి ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉందో దాని గురించి నేను ఇక్కడ షేర్ చేస్తున్నా. ఇలాంటి బేసిక్ థింగ్స్ కూడా చేయకపోతే మనం బెనెలి వాళ్ళతో రైడ్స్కి వెళ్ళేది ఎందుకు? అసలు రైడ్స్కి ఎవరు వెళ్ళొద్దు. వాళ్ళు ఫ్యూయల్ స్పాన్సర్ చేస్తే వెళ్ళాలి. మనం ఫ్యూయల్ పోసుకొని వెళ్ళొద్దు. బ్రేక్ఫాస్ట్ రైడ్ అని చెప్పేసి చెప్తారు. 100-200 ఖర్చు పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తారు. మనం ఈ బళ్ళు వేసుకొని వాళ్ళతో పాటు ఒక 200 kilometers పోయేస్తాం మినిమం అప్ అండ్ డౌన్. దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. వాళ్ళకి బ్రాండ్ ప్రమోటింగ్ అవుతుంది. ఇంత పెద్ద బండ్లు కానీ ఇవన్నీ మనం పల్లెటూరుల వైపు తీసుకెళ్తారు వీళ్ళు మనల్ని. వాళ్ళకి బ్రాండ్ ప్రమోటింగ్ అయ్యి వాళ్ళకి సేల్స్ అవుతాయి. కానీ మనకు ఉపయోగం ఉండదు. అక్కడ 200 kilometers కి మన బైక్లకు 30-40 kilometers మైలేజ్ వచ్చింది అనుకోండి, 1000 రూపీస్ పెట్రోల్ అయింది అనుకోండి, 200 రూపీస్ బ్రేక్ఫాస్ట్ కి వాళ్ళు స్పెండ్ చేస్తే మనకు 200 రూపీస్ బొక్క. దీంతో పాటు టైర్ల వేరెంట్ ఎయిర్ ఉంటుంది, ఇంజన్ వేరెంట్ ఎయిర్ ఉంటుంది. కొన్ని కిలోమీటర్స్ కవర్ అవుతాయి. మన బండి తొందరగా సర్వీస్కి వెళ్తుంది. దీనివల్ల కూడా వాళ్ళకే లాభం. ఎవడైనా సరే మోటార్ వెహికల్ బ్రాండ్ కవాసాకి కానివ్వండి, BMW కానివ్వండి, బెనెల్లి కానివ్వండి, ఎవరు రైడ్ కండక్ట్ చేసినా పుక్కట్లో మాత్రం పోవద్దు. ఫ్యూయల్ స్పాన్సర్ తీసుకొని పోండి. ఎందుకంటే మనం పైసలు పెట్టుకుని వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసినట్లు ఉంటుంది. ఇట్లా వెళ్తే కొత్తలో అంటే బెనెల్లి ఎప్పుడైతే DSK వాళ్ళ దగ్గర ఉండేనో, ఏదైనా రైడ్స్ కండక్ట్ చేస్తే బెనెల్లి వాళ్ళే ఫ్యూయల్ పోసేవాళ్ళు. వాళ్ళు ఫ్యూయల్ స్పాన్సర్ చేసే రేంజ్ నుంచి మన ఫ్యూయల్ మనమే స్పాన్సర్ చేసుకునేలా చేసే రేంజ్ కు మనల్ని తీసుకొచ్చిర్రు. నేను కూడా చాలా రైడ్స్కి వెళ్ళిన. అంటే నేను ఎందుకు వెళ్తుండే అంటే, యూట్యూబ్ లో వీడియోస్ అన్న వస్తాయి అని చెప్పి వెళ్తుండే. నేను రైడ్స్కి వెళ్ళేదేమో కానీ అసలు వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నా, అసలు ఎడిట్ చేయట్లేదు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు బ్రాండ్ ప్రమోట్ చేయడానికి రైడ్స్కి వెళ్ళొద్దు. షోరూమ్ రైడ్ కండక్ట్ చేసి అస్సలు పోవద్దు. దానివల్ల మనకు రూపాయి ఉపయోగం ఉండదు. ఇంకా మీరు రైడింగ్ కమ్యూనిటీ మనుషులు పరిచయం కావాలి, అది ఇది అనుకుంటే వెళ్ళండి. వేరే వాళ్ళు కొనుక్కుంటా అంటే అది నీ ఇష్టం. కానీ నేను నా పర్సనల్గా చెప్తున్నా, బెనెలీలు కొనవద్దు. ఏదైనా సరే, ఈవెన్ TRK అయినా సరే, మోటోవాల్ట్ అయినా సరే, కీవే అయినా సరే, ఏది కొనవద్దు. ఇండియాలో చాలామంది బెనెల్లి స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు అండ్ క్లోజ్ చేస్తున్నారు. దానికి మంచి ఉదాహరణ వచ్చేసి మన నాగోల్ LB నగర్ షోరూమ్. అది ఓపెన్ చేసిన 1.5 years 2 yearsకి క్లోజ్ చేసేసారు. మోటార్ డీలర్స్ ఎవరైనా సరే పైసలు ఎక్కువ ఉండి ప్యాషన్ తోటి బెనెల్లి డీలర్షిప్ అస్సలు తీసుకోవద్దు. ఎవ్వడు కొనుక్కున్న బండ్ల పర్ఫార్మెన్స్కి సాటిస్ఫై అయినా కూడా బండ్ల సర్వీస్కి అస్సలు ఎవ్వరు సాటిస్ఫై అవ్వడు. దయచేసి మీరెవ్వరు బెనెల్లి బైక్స్ కానీ బెనెల్లి డీల్ చేస్తున్న బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ బ్రాండ్స్ వెహికల్స్ అసలు కొనొద్దు. This is video friends. If you guys like the video, please do like, share, subscribe my channel. This is Rukmanan signing off. Bye bye, take care, see you in the next video, mama bro.